హాయ్ వ్యూవర్స్, ఈనాడు ఎడిటోరియల్ వీడియోకి స్వాగతం. మామూలుగా వర్షాకాలంలో ఇది ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో వర్షం పడుతుంది అనగానే ఏదో తెలియని ఆనందం నగరంలో ఉండేవాళ్ళకి అబ్బో భయంకరమైన ఆనందం. ఎలా వర్షం పడి చుట్టుపక్కల వాతావరణం చల్లబడితే ఆ ఈదురు గాలికి చల్లటి గాలి తగులుతూ ఉంటే ఆ చెట్లు ఇరిగిపోయి హడావుడి ఇదంతా జరుగుతూ ఉంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. కానీ ఎండాకాలంలో పడే వర్షాలు ఉద్యానవన పంటలను నాశనం చేస్తాయి. ఆరుగాలం కష్టించి ఆ పంటని తీసుకొచ్చి ఎండబెడితే తడిసి ముద్దవుతుంది. ఆ తడిసిన ధాన్యాన్ని కొనరు, వంకలు పెడతారు. పోనీ తడవకుండా పట్టాలు ఉంటే కప్పుదామంటే సరైన పట్టాలు ఉండవు. పోనీ ముందు వచ్చేసి గిడ్డంగుల దగ్గర స్టోర్ చేద్దామంటే సరిపడా ఉండవు. పోనీ గిడ్డంగులు ఉన్న చోట ఆరబెట్టి ఒకవేళ వర్షం పడేలా ఉందంటే మబ్బు గనక మసకేస్తే ఇమీడియట్గా రైతు ఒన్నిలో చలిబుట్టి దాన్ని తీసుకెళ్ళి దాచిపెడదామంటే సరిగా ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎండాకాలంలో వచ్చే వర్షాల వల్ల రైతు అందరికన్నా దారుణంగా నష్టపోతాడు. మీరు నమ్ముతారో లేదో, ఉద్యానవన పంటలు ఉంటాయి కదా, వాటిల్లో ఇన్ కేస్ పంట చేతికి వచ్చింది, పంట ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టన్నులు ఉందనుకుందాం. అకస్మాత్తుగా వర్షం వచ్చింది లేదా వర్షం వచ్చేలా ఉంది, పంటను దాచిపెట్టాలి. కనీసం 10 టన్నులు సరిపడా గిడ్డంగులు కూడా లేదు, తెలుసా మీకు? అలాగే ఈ పట్టలు ఏదైనా దాచుకుందాం అనుకున్నా సరే మీకు 47% గిడ్డంగులు కానీ పట్టల ఫెసిలిటీ ఓన్లీ 47% ఉన్నాయి. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ క్లియర్గా ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో చెప్పింది. గతంలో నేను ఈనాడు మోడరేటర్గా ఉన్నప్పుడు ప్రతిధ్వనికి సంబంధించి ఆ రోజున ఒక ఆర్టికల్ రాసి అన్నదాతలో సేమ్ ఇదే టాపిక్. నాకు ఈరోజు చూడగానే అదే గుర్తొచ్చింది, నేను రాసినా గుర్తొచ్చింది. అరే విత్తనం నాటడానికి ముందు భూమిని చదును చేయటం కావచ్చు, దుక్కి దున్నటం కావచ్చు, ఆ తర్వాత విత్తనాలు నాటడం కానీ, ఆ తర్వాత నీరు పెడతాం కావచ్చు, కలుపు తీయటం కావచ్చు, ఇక సవాలక్ష ఎన్నో చేసి చివరికి పంటని మనం రోడ్డు మీదకి తీసుకొస్తే అక్కడి నుంచి గిడ్డంగికి వెళ్ళే లోపు ఎన్నో అవాంతరాలు. గిడ్డంగికి వెళ్ళిన తర్వాత కూడా వాడు సవాలక్ష కొర్రీలు, మళ్ళీ గిడ్డంగిలో స్పేస్ లేకపోతే మళ్ళీ ఆ పంటను మనమే దాచుకోవాలా, ఎక్కడ పెట్టాలి? సో దండం పెట్టి మరీ చెప్తున్నా, దయచేసి రైతే రారాజుని సొల్లు కబురు లేపి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర అనేది తర్వాత సంగతి. ముందు రైతు పండించిన పంటని కనీసం తను అమ్ముడు పోయి ఆ పంట అమ్మే వరకు దాన్ని కాపాడుకునే విధంగా వర్షానికి తడవకుండా పట్టాలు ఇవ్వండి. అండ్ అంతా రెడీ అయిపోయింది పంట అనుకుంటే దాచుకునే గిడ్డంగుల ఫెసిలిటీస్ ఇవ్వండి. అండ్ పంట రెడీగా ఉంది దాచుకోవడానికి అనుకుంటే కొనేటట్టుగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి. ఇదే ఆ ఎడిటోరియల్లో చెప్పింది, నేను చెప్తుంది కూడా అదే.